వారి శ్రేష్టమైన ఘనమైన మహిమ ఉన్నత్యం గల నామం పేరిట మీ పాద సన్నిధిలో సాగిలపడి మిమ్మల్ని పూజించి గణపరిచి హెచ్చిస్తూ ఉన్నాం. మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తి గల నామములో మీ ప్రజలముగా ప్రభువా తెనాలి పట్టణ పురవేదుల్లో ఉదయకాలం బయలుదేరి మీ రాజ్య సువాసన ప్రకటించుటకు ప్రభువా మీరు చూపిన కృపకై మీకు స్తోత్రాలు వందనములు చెల్లిస్తూ ఉన్నాం. మీరంతైనా నమ్మదగిన దేవుడుగా మా ప్రభువా మీరున్నందుకై స్తోత్రాలు. ఆయా స్థలాల్లో చెప్పబడిన మాటలు మా ప్రభువా విన్నవారి హృదయాల్లో నీరు కట్టి ఫలింప చేయండి. మీకు స్తోత్రములు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మా ప్రియుల గృహానికి మీరు నడిపించినందుకై స్తోత్రాలు. ప్రభువా ఇక్కడ గడిపే సమయం దీవెనకరముగా చేయండి. సంవత్సరాది నుండి సంవత్సరాంతం వరకు ఈ కుటుంబాన్ని మీరు ఎక్కల క్రింద కాచి ప్రభువా మా తండ్రి భద్రపరుస్తూ వచ్చినందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నీతిమంతుని గుడారములో నుండి రక్షణను కూర్చుని ఉత్సాహనాదం వినబడినని మీ వాక్యం సెలవించినట్లు ప్రభువా మా తండ్రి ఈ ప్రాంతవాసులు ఈ శబ్దాంతరం ద్వారా అనేకులు మీ మాటలు విని మేలు పొందినట్లు సహాయం చేయమని ఘనత మహిమ మీకు ఆరోపిస్తూ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున ఈ స్థలమును మమ్మను మీ రక్త ప్రోక్షణ క్రిందికి తెచ్చుకుంటూ స్తుతించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి పాటలు పట్టాయి. కృపకాలములో ప్రభు యేసుని అంగీకరించుము ఓ ప్రియుడా. 409 కృపకాలములో ప్రభు యేసుని అంగీకరించుము ఓ ప్రియుడా. కృపకాలములో సర్వలోకము సంపాదించి నీ ఆత్మను కోల్పోయిన సర్వలోకము సంపాదించి నీ ఆత్మను కోల్పోయిన మిత్రుడా నీకేమి లాభముండును, మిత్రుడా నీకేమి లాభముండును ఇలాంటి జీవములో. యేసుని ప్రేమ స్వరము విని తెరువుని హృదయము, ప్రభు యేసుని చరణము చేరి అనంత ముక్తి పొందు. ప్రభు యేసుని చరణము చేరి అనంత ముక్తి పొందు. కృపకాలములో ప్రభు యేసుని అంగీకరించుము ప్రియుడా. కృపకాలములో ధర్మ కర్మ సంస్కారము వలన పరిశుద్ధుడావు కానేరవు. ధర్మ కర్మ సంస్కారము వలన పరిశుద్ధుడావు కానేరవు. భక్తి వేషాలు ధరించుకున్నా, భక్తి వేషాలు ధరించుకున్నా పరలోకము చేరవు. కాగా మిత్రుడా నీ పాపములను ఒప్పుకొని ప్రభుని చరణము చేరి అర్పించుకో నిన్నే
ఆహా ప్రభుని శరణము చేరి అర్పించుకో నిన్నే కృపకాలములో కరించుము ప్రియుడా కృపకాలములో యేసుక్రీస్తు నిత్య రక్షణకు ఏకైక మార్గం గ్రహించుకో ప్రభు యేసుక్రీస్తు నిత్య రక్షణకు ఏకైక మార్గం గ్రహించుకో పాపమార్గం వదలి పశ్చాత్తాపముతో పాపమార్గం వదలి పశ్చాత్తాపముతో ప్రభు శరణు చేరి నీ పాపములను ప్రభు రక్తమందు కడిగి శుద్ధి చేసితో పరలోక ఆశీర్వాదములు నిత్య జీవము పొందు పరలోక ఆశీర్వాదములు నిత్య జీవము పొందు కాలములో ప్రభు యేసుని అంగీకరించు ప్రియుడా కృపకాలములో క్రీస్తు పూర్ణ నిత్య జీవం పరలోక ఆశీర్వాదములు క్రీస్తు పూర్ణ నిత్య జీవం పరలోక ఆశీర్వాదములు ఓ మరణమాని ఉల్లు ఎక్కడా ఓ మరణమాని ఉల్లు ఎక్కడా క్రీస్తు నందు విజయమే శిక్షాదండన తొలగింపబడే ప్రభు యేసు క్రీస్తు నందే ప్రభు శక్తి చే పాతాళ ద్వారం సదా ఓడింపబడే ప్రభు శక్తి చే పాతాళ ద్వారం సదా ఓడింపబడే కృపకాలములో ప్రభు యేసుని అంగీకరించు ప్రియుడా కృపకాలములో బైబిల్ పనులు వాడుకుంటాం. భలే భలే మాట, బంగారు మాట. భలే భలే మాట బంగారు మాట బైబిల్లో మాట యేసు మాట భలే భలే మాట బంగారు మాట బైబిల్లో మాట యేసు మాట నా జీవితాన నీ జీవితాన మరువాని మాట యేసు మాట నా జీవితాన నీ జీవితాన మరువాని మాట యేసు మాట భలే భలే మాట బంగారు మాట బైబిల్లో మాట యేసు మాట భలే భలే మాట బంగారు మాట బైబిల్లో మాట యేసు మాట దేవుని వాక్యం కొరకు ప్రార్థన చేస్తాం. Praise the Lord. ప్రార్థన చేస్తాం. ప్రేమ నమ్మకం గల మా ప్రియపరులు తండ్రి కృపయుక్తం గల మా గొప్ప దేవ ఇక ఉదయకాల సమయంలో ఈ రీతిగా
మేమందరం కూడా మీ ప్రియదాసుడు మా ప్రియ సోదరుడు చిన్నబ్బాయి గారు సహోదరి వాళ్ళ గృహంలో ఈ రీతిగా ఈ యొక్క సువార్త కూడికను తండ్రి మీరు మీ దాసుని గృహంలో ఈ యొక్క అనాదికాల సంకల్ప ఉద్దేశంలో వారికి ఇచ్చినటువంటి ఆలోచన మేరకు నేటి దినం ఈ రీతిగా జరిపించబడుచుండగా తండ్రి ఉదయకాలమే తండ్రి అనేక ప్రాంతాల్లో అందరూ అంతటా మారు మనసు పొందాలని నువ్వు ఇచ్చినటువంటి అశ్రేష్టమైనటువంటి మాట మేరకు తండ్రి సువార్త ప్రకటించబడుతూ వచ్చింది. అల్పంగా స్వల్పంగా ఇవ్వబడినటువంటి వాక్యమును నీరు కట్టి ఫలింపు చేయండి తండ్రి. ఆ యొక్క ట్రాక్స్ తీసుకున్న వారు నీ శబ్దం ఎంత ఉందో ఎవరైతే ఇంటూ వచ్చినారో వారిలో ఈ కార్యం జరిగిస్తూ రండి, సహాయం చేయండి. రాకడ దినముల్లో ఉన్నాం, పోకడ దినముల్లో ఉన్నాం తండ్రి. ఏ ఒక్కరు నశించుట నీకు ఇష్టం లేదు, అందరూ అంతటా మారు మనసు పొందాలని నీ యొక్క లేఖనానుసారం తండ్రి ఏ కొందరిలోనైనా తండ్రి ఈ క్రిస్మస్ దినాల్లో ఈ సువార్త ద్వారా తండ్రి వారి హృదయమును సంధించండి, వారి హృదయం తెరవండి తండ్రి. నీ సన్నిధానంలో మోకరించడానికి ప్రతి మోకాలు నా నామపేట వంగనని నీవు ఇచ్చిన మాట ప్రకారము ఆ రీతిగా ప్రభు నీ రాజ్య వారసులుగా సిద్ధపాటు చేసుకోండి, సహాయం చేయండి ప్రభా. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ చుట్టుపక్కల వారు ఎవరైతే ప్రభా శబ్ద యంత్రం ద్వారా ఉంటున్నారో రక్షణ లేని వారికి రక్షణ అనుగ్రహించండి. రక్షించబడిన వారు ఆత్మీయంగా ఇంకా బలపరచబడటానికి వారిని కూడా తండ్రి సిద్ధపాటు చేయండి. చేరవచ్చిన ప్రియులందరిని బట్టి నీకు ఎన్నో స్తుతులు చెల్లించుకున్నాం. నిలబడే దాసుల్ని అభిషేకించి వాడుకోండి, కొలత లేని ఆత్మను దయచేయండి. ఇప్పటి వరకు మీరు జరిగిస్తూ వచ్చిన ఈ యొక్క సువార్త కూడికలను బట్టి నీకెన్నో స్తుతులు చెల్లించుకుంటూ ప్రియ ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఉన్నతమైన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క వాక్యములో మాట చదువుకుంటాం. ఆదికాండం 8వ అధ్యాయం 20-21 వచనాలు. ఆదికాండం 8వ అధ్యాయం 20-21 అందరం కలిసి చదువుకుంటా. బైబిల్ ఉన్నవారు దేవుని యొక్క వాక్యం తీసి చదవటానికి ప్రయత్నించండి. అప్పుడు యెహోవా ఇంపైన సువాసనను ఆగ్రహించి ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించను. ఎందుకనగా నరుల హృదయము వారి ఆలోచన వారి బాల్యము నుండి చెడ్డది. నేను ఇప్పుడు చేసిన ప్రకారముగా ఇతని సమస్త జీవరాశులను సంహరింపను. ప్రియులారా, పై వచనం కూడా చదువుకుంటా. అప్పుడు నోవాహు యెహోవాకు బలిపీఠము కట్టి పవిత్ర పశువులన్నిటిలోను పవిత్ర పక్షులన్నిటిలోను కొన్ని తీసుకొని ఆ బలిపీఠం మీద దహన బలి అర్పించాను. దేవుడు చదవబడిన వాక్య భాగమును ప్రభు మన కొరకు దీవించి మనతో మాట్లాడుగా. ప్రియులారా, దేవాతి దేవుడు ఈ భూమి మీద నరులను చేసినందుకు హృదయమందు నొచ్చుకొని సంతాపపడిన వాడై భూలోకమంతా చెడిపోయి ఉన్నప్పుడు భూమి మీద ఉన్న నరులను సమస్త జీవరాశులను నేను తుడిచివేస్తాను అని చెప్పి గొప్ప జలప్రళయము ద్వారా ఈ భూమి మీద ఉన్న సకల
జీవులను ఆయన తుడిచిపెట్టాడు. ఆ తర్వాత కొన్ని దినముల తర్వాత ఆయన యొక్క సంకల్పము మరి లోకమంతటిని తుడిచివేయుచున్నప్పుడు నోవాహు అనే ఒక భక్తుని ఆయన చూశాడు. అతడు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడుగా నీతిమంతుడుగా ఉన్నప్పుడు, నీవు మాత్రమే నా ఎదుట నీతిమంతుడు అయి ఉన్నావు గనుక నీవును నీ ఇంటి వారి కొరకును ఒక ఓడను సిద్ధపరచుకో. ఈ కథ అంతా క్రైస్తవ లోకానికి చిరపరిచితమే. అయితే దేవుడు జలప్రళయమును రప్పించిన తర్వాత మరి ఆ ఓడలో ఉన్న సమస్త జీవరాశులు, నోవాహు కుటుంబము జలప్రళయము నుండి తప్పించబడి వెలుపలికి వచ్చిన తర్వాత కొంతకాలానికి నీరు తగ్గిపోయింది, వెలుపలికి వచ్చారు. నేను షార్ట్గా చెప్తున్నాను, అంతా వివరించాలని టైం చాలు. వెలుపలికి వచ్చినాక నోవాహు ఒక మంచి పని చేశాడు. ఏం పని చేశాడంటే 6వ వచనం చదువుకున్నాం కదా, చూడండి. అప్పుడు నోవాహు 20వ వచనం, అప్పుడు నోవాహు యెహోవాకు బలిపీఠమును కట్టి పవిత్ర పక్షులన్నిటిలోను కొన్ని తీసుకొని ఆ పీఠము మీద దహన బలి అర్పించెను. అప్పుడు యెహోవా, ఇది మనకు కావలసిన మాట, అప్పుడు యెహోవా ఇంపైన సువాసనను ఆఘ్రాణించి, అక్కడ దేవుడు ఒక వాగ్దానం చెప్తాడు, ఇక మీదట నేను నరులను కనుక ఆ మాట ఇక మీదట నేను నరులను బట్టి భూమిని మరలా శపింపను అని ఎందుకు అన్నాడంటే నోవాహు అర్పించిన బలి యొక్క శ్రేష్టత్వం, నోవాహు అర్పించిన బలి యొక్క ఆ ఇంపైన సువాసన. కనుక ప్రియులారా, నోవాహు అయితే ఓడలో నుండి రక్షణ పొందాడు, ఓడలో నుండి బయటకు వచ్చి బలి అర్పించాడు. ఈనాడు క్రైస్తవ లోకమైతే ప్రభువైన యేసు క్రీస్తు వారి ద్వారా రక్షణ పొంది పాప క్షమాపణ పొంది బయటకు వచ్చిన వారముగా ఉంటూ ఉన్నాం. లోకము నుండి పాపము నుండి విడిపింపబడిన వారముగా ఉంటూ ఉన్నాం. ఇప్పుడు మనం అందరము కూడా మనము బలిపీఠము కట్టి బలులు అర్పిస్తూ ఉన్నాం. మనం అర్పిస్తున్న బలులు ఏ వాసన వస్తున్నాయి దేవునికి, అది ప్రాముఖ్యం. మనము ఏ వాసనగా ఉన్నాం. మనం కూడా చాలా మంది ఇది క్రైస్తవ ప్రాంతం కనుక చాలా మంది మేము కూడా క్రైస్తవులం అండి, దేవుని పిల్లలం, రక్షణ పొందాం, మారు మనసు పొందాం, పండుగను ఆచరిస్తున్నాం, రకరకాలైనటువంటి మాటలు చెప్తాం. కానీ మనము ఎటువంటి వాసనకరముగా ఉన్నాం అనేది చాలా ప్రాముఖ్యం. దేవుని యొక్క వాక్యములో రండి, కొన్ని మాటలు మనం చూసుకొని త్వరగా ముగించుకుంటా. దయచేసి చూడండి, దేవుని యొక్క వాక్యంలో ఆ మాట చదువుకుంటా. 2వ కొరింథీ 2వ అధ్యాయం 15వ వచనం. 2వ కొరింథీ 2వ అధ్యాయం 15వ వచనం. రక్షింపబడు వారి పట్లను నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసన అయి ఉన్నాము. ప్రియులారా, నోవాహు అర్పించిన బలిని ప్రభు ఆగ్రహించాడు, ఒక గొప్ప వాగ్దానం భూలోకానికి ఇచ్చాడు. అలాగనే ఇప్పుడు ప్రభు అయిన యేసు క్రీస్తు వారి ద్వారా రక్షణ పొంది లోకానికి మనం మరి బయటకు వచ్చాం, లోకములో మనం నిలబడ్డాం. ఇప్పుడు మన యొక్క ఆత్మీయ జీవితం, మన వైఖరి, మన ప్రార్థనలు, మన పరిచర్యలు, మన యొక్క అర్పణలు, మన యొక్క వైఖరి దేవునికి క్రీస్తు సువాసనగా ఉండాలని దేవుని యొక్క కోరిక. క్రీస్తు సువాసన. అక్కడ అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, మేము నశించు వారి పట్లను రక్షింపబడు వారి పట్లను దేవునికి క్రీస్తు సువాసన అయి ఉన్నాం. అందుకే పౌలు అంటాడు, నేను క్రీస్తును పోలి నడుచుకొనిచున్నాను. ప్రియమైన వారులారా, ఎవరిని పోలి నడుచుకుంటున్నాం? మనం ఎవరిని పోలి జీవిస్తూ ఉన్నాం? కనుక క్రీస్తును పోలిన వారమేనా? క్రీస్తు పోలికలు ఏమైనా ఉన్నాయా?
క్రీస్తును పోలిన జీవితం అనగా నూతన నిబంధన పరిశుద్ధ గ్రంథం బైబుల్ నూతన నిబంధన ప్రకారం నడుచుకునేవారే క్రీస్తును పోలినవారు. క్రీస్తును పోలినవారు కనుక క్రీస్తును పోలిన వారంటే ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క రక్తములో పాపములు కడుక్కొని ఆయన బిడ్డలముగా తీర్చబడి ఆయన కొరకు జీవించుట క్రీస్తు సువాసన. క్రీస్తుకి నీకు సంబంధం లేకుండా పాపములో జీవిస్తూ లోక సంబంధమైన ఆచారమును అలవాటును సాంప్రదాయమును కొనసాగిస్తుంటే మనము క్రీస్తుకు సువాసనగా ఉన్నవారము కాము. యెహోవా ఇంపైన సువాసనను ఆఘ్రాణించి క్రీస్తు పరిమళ వాసనగా మనము క్రీస్తు సువాసనగా మనం ఉండాలి. నశించు వారి పట్లను రక్షింపబడు వారి పట్లను. కనుక క్రీస్తు సువాసన ఎట్లంటే పాప క్షమాపణ పొందిన అనుభవంలో ఉండాలి. ప్రభువైన యేసు క్రీస్తు రక్తంలో పాపములు కడుక్కున్న వారమై ఉండాలి. పరిశుద్ధ జీవితము జీవించు వారమై ఉండాలి. దేవునికి ఇష్టమైన కార్యము చేయవారమై ఉండాలి. అప్పుడే మనము క్రీస్తు సువాసనగా ఉంటాం. లోకానికి నశించు వారికి రక్షింపబడుచున్న వారికి. ప్రియమైన వారులారా, అటు రీతిగా ఎవరైతే రక్షణ పొందుతారో వారే, అటు రీతిగా ఎవరైతే పరిశుద్ధ జీవితం జీవిస్తారో వారే క్రీస్తుకు సువాసనగా ఉంటారు. దేవునికి క్రీస్తు వాసన కలిగి ఉంటారు. నీ ఇష్టానుసారముగా నువ్వు జీవిస్తూ లోకములో పాపములో బ్రతుకుతూ పండుగను ఆచరిస్తూ మారు మనసు పాప క్షమాపణ లేకుండా పరిశుద్ధ జీవితం లేకుండా జీవిస్తూ ఉంటే నీది ఏ వాసన చూడు. దేవుని యొక్క వాక్యంలో మరొక మాట చదువుకుంటా. చదవండి. ప్రసంగి 10వ అధ్యాయం, ప్రసంగి 10వ అధ్యాయం మొదటి వచనం. ప్రసంగి 10వ అధ్యాయం మొదటి వచనం. పుక్కావాని తైలములో చచ్చిన ఈగ పడుట చేత అది చెడు వాసన కొట్టును. చాలు, చెడు వాసన కొట్టుదంటే ఏంటంటే అది బుక్క ఏడబడింది ఈగ తైలంలో పడింది. తైలం అంటే ఏ వాసన వస్తుంది? మంచి వాసన వస్తుంది. ఈ తైలం రాసుకోరా, ఈ తైలం రాసుకోరా అంట. ఆ తైలం ఎందుకు రాస్తారు? మంచి వాసన. కానీ ఈ తైలంలో వచ్చి పడిందంట. అది ఏది? ఈగ ఈ తైలంలో వచ్చి పడింది. కనుక ఈ 2024వ సంవత్సరంలో దేవుని పిల్లలమైనటువంటి మనం జాగ్రత్తగా వాక్యాన్ని పరిశీలించినట్లయితే ఆ తైలము, ఆ బుక్కవాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన మన కొరకై బుక్కవాడైపోయాడు. ఆయన తైలాన్ని తీసుకొని వచ్చాడు. ఆ తైలాన్ని పూసుకొని మంచిగా మనం మంచి వాసన లోకానికి రావాలని ఆయన ఈ లోకానికి వస్తే ఇప్పుడు ఈ తైలంలో, ఈ పండగలో, లేకపోతే ఈ క్రైస్తవ లోకములో మన యొక్క జీవితాలు సచ్చిన ఏగలాగా ఉన్నాయి. నీతి లేదు, విశ్వాసం లేదు, పరిశుద్ధత లేదు, ప్రేమ లేదు, క్రియలు లేవు. కనుక ఇప్పుడు ఏ వాసన కొడుతుందంట? చెడు వాసన. చెడు వాసన. తైలం మంచిదే, తైలం చెడ్డది కాదు. బుక్క ఆయన ఏం పొరపాటు చేయలే, ఎంతో విలువైన తైలం. అందుకని విలువైన ప్రాణమును, విలువైన రక్తమును, విలువైన రక్తము సిలువలో కాచి కలుషాత్ముల మమ్ము ప్రభు కడిగేను. ఆ విలువైన తైలంలో ఈ సచ్చినేగ వచ్చి పడింది. యాడ్ నుంచి వచ్చిందో ఏమో, గాలికి వచ్చి పడింది. ఈగలు వేసుకొని రాడు తైలం ఆయన. అది శ్రేష్టమైన తైలంగా తెచ్చాడు. అయితే అది గాలి కొట్టుకొచ్చి పడింది. ఈనాడు సంఘాల్లో క్రైస్తవులం అని చెప్పుకునేటువంటి వారు క్రైస్తవ లోకములో గాలికి కొట్టుకొచ్చిన ఈగల వలె ఉన్నారు. ప్రేమ లేని పరిశుద్ధులు, పరిశుద్ధత లేని విశ్వాసులు, నీతి భక్తి లేనటువంటి జన సమూహంతో సంఘాలు, మందిరాలు నిండిపోయాయి. కానీ ప్రియులారా, ఒకవేళ దేవుడు మనకిచ్చిన సంఘములో, మనకిచ్చిన సహవాసములో, దేవుడు మనకిచ్చినటువంటి ఆత్మీయ జీవితంలో సచ్చినీయగలాగున్నావేమో, చెడు వాసన కొడుతున్నావేమో చూసుకో. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, మేము దేవునికి క్రీస్తు సువాసనగా ఉన్నాం.
అయితే చెడు వాసన ఎప్పుడు వస్తుందంటే సచ్చిన స్థితి. పాపమును విడిచిపెట్టలేవు, పాపములో చచ్చిపోయావు. మోసములు విడిచిపెట్టలేవు, మోసంలో చచ్చిపోయావు. చచ్చిపోయిన వాడు లెగుస్తాడా? లేవు. ఒక ఆయన చనిపోయాడు. ఒక 100 బస్తాలు బొరువు వేద్దాం ఆయన మీద. 100 బస్తాలు బొరువు వేయగా ఆయన ఒక్కసారి అట్ట తెరిచి, యారా ఎంత చస్తే మట్టికి 10 తీ అంటాడా? అనడు. గనుక వాడు సంపూర్ణముగా చనిపోయాడు. గనుక నాడు లోకములో మనుషులు పాపమును విడిచిపెట్టట్లేదు, అబద్ధములు విడిచిపెట్టట్లేదు, పండుగ ఆచరిస్తూ ఉన్నారు. మోసములు విడిచిపెట్టట్లేదు, పండుగ ఆచరిస్తున్నారు. ప్రియులారా, ఇటువంటి దుస్థితి చెడు వాసన స్థితి. ఇటువంటి వైఖరి కలిగిన వారు ఈ పండుగలో చచ్చిన ఈగ. పండుగ తైలము కాగా, అందుకే కదా ఓయమ్మ ఒక దేశం కాదు, ఒక రాష్ట్రం కాదు ఈ పండుగ చేసుకునేది. ఎవరు? యావత్తు ప్రపంచం అండి. యావత్తు ప్రపంచం పండుగ రోజు న్యూస్ ఛానల్ పెట్టుకొని వినండి, ఎంత గంభీరంగా చెప్తా ఉంటారు. సర్వలోకము క్రీస్తు జన్మదిన పండుగను ఎంతో వైభవంగా జరుపుకుంటుందని బలిత నాకు అయ్యనబుద్ధి అవుతుంది. ఎందుకంటే ఎంత గనపరుస్తున్నారు ఈ న్యూస్ ఛానళ్ళు, ఎంత గనపరుస్తున్నారు, ఎంత బాగా చదువుతున్నారు అనిపిస్తుంది. ఆయా పండుగలు అయితే ఒక రాష్ట్రం, ఒక దేశం, ఒక ప్రాంతం, ఒక తెగ. ఇది అట్లా కాదు, యావత్తు ప్రపంచమే జరుపుకుంటా ఉంది. కానీ ప్రియులారా, రెండవది నేను 3 చెప్పు, చాలా ఉన్నాయి కానీ ఇంకోటి చెప్పి ముగిస్తా. కనుక మొట్టమొదట మనం ఏ వాసనకు ఉండాలా? క్రీస్తు సువాసనగా ఉండాలి. రెండవ వాసన ఏంటి? ఆపోజిట్ అన్నమాట. ఏ వాసన? చెడు వాసన అంటే పాపపు జీవితం. పాపపు జీవితం. పండుగ ఉంది, ఆచారం ఉంది, పద్ధతి ఉన్నాయి, సిద్ధాంతాలు ఉన్నాయి, వైరాగ్యం ఉంది. కానీ ఏ ఏగలాగున్నాం ఇక్కడ? చచ్చిన ఏగలాగున్నాం. 3వ చదవండి దేవుని యొక్క వాక్యంలో. 3వ 2వ అధ్యాయం, 2 కొరింథీ 2వ అధ్యాయం 16వ వచనం. 2 కొరింథీ 2వ అధ్యాయం 16వ వచనం. నశించు వారికి మరణార్థమైన మరణపు వాసనగాను రక్షింపబడు వారికి జీవార్థమైన జీవన వాసనగాను జీవపు వాసనగాను ఉన్నాము. ఏంటి వాసన? సిలువను గూర్చిన వార్త. నశించు వారికి వేరితనమును రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. సిలువను గూర్చిన వార్త అనగా సిలువను గూర్చిన సాక్ష్యం. సిలువలో వేలాడదీయబడిన క్రీస్తు యేసు యొక్క సాక్ష్యం నశించుతున్న వారికి వెరితనముగా ఉంది, రక్షింపబడుతున్న మనకేమో దేవుని శక్తి. దేవుని శక్తి. కనుక ఏంటిది? సువార్త అంటే క్రీస్తును గూర్చిన వార్త, అంటే క్రీస్తును గూర్చిన సాక్ష్యం. ఇప్పుడు పండుగ ఆచరిస్తున్న మనం, దేవుని పిల్లలమని చెప్పుకుంటున్న మనం, మనల్ని గూర్చిన సాక్ష్యమే జీవపు వాసన, మరణపు వాసన. ఏ వాసన? కనుక మనల్ని గూర్చిన సాక్ష్యం. మంచి చెప్పుకుంటున్నారా, చెడు చెప్పుకుంటున్నారా? జీవితాలు ఎలా ఉన్నాయి? కనుక ప్రియులారా, అనేకులు ఈనాడు మరణపు వాసనగా ఉన్నారు. మరణపు వాసనగా, జీవపు వాసనగా లేరు. యేసుక్రీస్తుని గురించిన వార్త నేటికి ప్రపంచమంతటా ప్రకటించబడుతుంటే ఎంతో మంది ఈ సాక్ష్యమును, ఆయనను గూర్చిన సాక్ష్యమును విని, ఆయన వంటి వాడు లేడయ్యా, ఆయనంత పుణ్యపురుషుడయ్యా. ఒక ఆమె అయితే హిందూరాలు ఈ మాటలు విని అయ్యా, ఆయనంత ప్రేమ జాలి కలిగిన వాడైతే ఆయనని పాపిష్టి లోకం సిలువేసి చంపిందయ్యా అని ఏడుతుంది. పాప ఆమెకు తెలియదు పాపిష్టి లోకం అంటే. లోకం ఏం చేయలేదమ్మా. లోకం అంటే ఏంటి? మనుషులు. మనమే పాపిష్టుల వారమై ఆయన ప్రేమను తృణీకరించి మనమే సిలువేశాం. కనుక ఆయనను కూర్చిన సంగతులు నేటికి దొంగలు విని మారిపోతున్నారు, దొంగతనం విడిచిపెడుతున్నారు. నక్సలైట్లు వారు నక్సలిజం విడిచిపెడుతున్నారు.
విగ్రహారాధికులు వారి విగ్రహాలు విడిచిపెడుతున్నారు. దేవాలయాల్లో అర్చకులు సైతం ఇది సత్యము కాదు అని వెలుపటికి వచ్చి క్రీస్తును ప్రకటిస్తున్నారు. ఆయనను గురించిన సాక్ష్యం అంత అద్భుతంగా ఉంటే ఆయనను నమ్మిన మనల్ని గురించిన సాక్ష్యం ఎట్టుంది? మన కుటుంబాలను గురించిన సాక్ష్యం ఎట్లా ఉంది? అనేకులకు నువ్వు జీవోపవాసనగా ఉండాలా, మరణోపవాసనగా ఉన్నావా? నిన్ను గురించి నీ వీధిలో, నిన్ను గురించి నీ కుటుంబీకులు ఈనాడు ఏం చెప్పుకుంటున్నారు? క్రైస్తవ లోకమును గురించి ఈనాడు ఏం చెప్పుకుంటున్నారు? సంఘాలను గురించి. ప్రియమైన వారులారా, ఇది చాలా ప్రాముఖ్యం. గనుక నశించే వారికి ఏ వాసన అంట? మరణార్థమైన వాసన. వారు నశించే వాళ్ళు కనుక అంగీకరించరు. అదే సామెతలో అంటాడు, నరకముకు సిద్ధపరచబడిన వారు భూమి మీద ఉన్నారని చెప్పేసి. నరకం కొరకు వాళ్ళు ఎటు సిద్ధపరచబడిన వారు కనుక వారికి ఏ వాసన ఉంటుంది? వాక్యము మరణపు వాసన. మరణపు వాసన. క్రీస్తు మరణపు వాసన ఉంటాడు. పొడ్డాడు మా గొద్దు పొడి అమ్మా తీసుకొచ్చాలి వద్దు దాకా ఏమో అతను ముట్టుకోటాకే భయపడతాడు. వద్దు కనుక వారు నశించువారు, వారు నాశన మార్గములో ఉన్నవారు కనుక వారికి మరణపు వాసన. రక్షించబడుతున్న మనకు జీవార్థమైన జీవపు వాసనగా ప్రభు మనకున్నాడు. అలాగే ఈ లోకములో ఒక వ్యక్తినైనా క్రీస్తునందుకు మనం తీసుకురావాలి. అప్పుడే మన దేవాసన అవుతుంది, జీవపు వాసన. ఒక వ్యక్తి అయినా నిన్ను బట్టి మారు మనసు పొందాలి. అప్పుడే నీది జీవపు వాసన. భక్తి వేషాలు వేసుకొని గుళ్ళు కట్టించి, గోపురాలు కట్టించి, పండుగలు ఆచరించి, తెల్లబట్టలు కట్టుకొని ఎన్ని చేసినా మన యొక్క ఎన్ని పుస్సును కొట్టుకో పైకి ఆ వాసన, లోపల శరీరం అంతా శరీర వాసనే. కనుక ఎన్ని ఆచరించినా, నేను చెప్పేది ఏంటంటే, ఎన్ని ఆచరించినా మీరు నిజమైన క్రైస్తవులు అని లోకం చెప్పుకోవాలి. మీరు నిజమైన దేవుని బిడ్డలు అని లోకం చెప్పుకోవాలి. వీరు ప్రేమ కలిగిన వారని లోకం చెప్పుకోవాలి. అటు రీతిగా ప్రియులారా, ప్రభు అయిన యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచి జీవిస్తే, అటు రీతిగా ప్రేమ, పరిశుద్ధత, నీతి, భక్తి కలిగి జీవిస్తే అనేకులకు ఏ వాసన కర్మకుంటావు? జీవపు వాసనగా ఉంటావు. అందుకనే ప్రభు అంటున్నాడు, యెహోవా ఇంపైన సువాసనను ఆగ్రహించి. ఆయన ఇంపైన సువాసన ఆగ్రహిస్తున్నాడు. మంచి వాసన కావాలి. చెడ్డ వాసన వచ్చింది అనుకో, అది దాటిపోయే వరకు ఏం చేస్తాం? తొందరగా నడవండి, అక్కడ ఆలోచన చేయబోతాం. ఇంకా చాలా దూరం పోయిందా ఊపిరి బిగబట్టి నడుస్తాం. ఎందుకు? అది చెడు వాసన, అది చెడు వాసన. కనుక ప్రియులారా, మనల్ని గురించి ఇతరులు ఏం చెప్పుకుంటున్నారు అనేది చాలా ప్రాముఖ్యం. మంచి వాసనగా ఉండాలని యేసు క్రీస్తునందు జీవపు వాసనగా దేవుడి కుటుంబాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆ రీతిగా వారి యొక్క ఆత్మీయ జీవితంలో ప్రభు కొరకు జీవించి వారు జీవపు వాసనగా ఇక ముందుకు కూడా ఉందరుగాక. అలాగుండాలంటే మనం కూడా యేసు ప్రభువులో రక్షణ పొంది అనేకుల ఎదుట మనము సరైన వారముగా జీవించాలి. అప్పుడే మనం జీవపు వాసనకు ఉంటాం. ఇంకోటి చెప్తారండి, చదవండి దేవుని యొక్క వాక్యంలో. రెండవ అధ్యాయం 14 వచ్చింది. క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసనను కనుపరచుచు ఆయన యందు మమ్మను ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి ఏ వాసన అంట? జ్ఞానపు వాసన. జ్ఞానము వాసన కొండ. క్రీస్తుని గుర్చిన జ్ఞానపు వాసన. క్రీస్తుని నమ్మిన వారు సరి అయిన రీతిగా ప్రవర్తిస్తారు. క్రీస్తుని నమ్మిన వారు అవసరమైతేనే నోరు తెరుస్తారు. క్రీస్తుని నమ్మిన వారు జ్ఞానవచనములు పలుకుతారు. వారి నోటి మాటలు ఔషధము వలె ఉంటాయి. విస్తరించి మాట్లాడరు, తోలనాడరు, అబద్ధాలు రావు, మోసపు మాటలు మాట్లాడరు. జ్ఞానము కలిగి
క్రీస్తుని గురించిన జ్ఞానాన్ని ప్రకటిస్తారు. ప్రియమైన వారులారా, జ్ఞానపు వాసన అంటే జ్ఞానపు వాసన. వారు చెప్పుదురే గాని జ్ఞానుల అజ్ఞానుల అజ్ఞానుల. వారు చెప్పుదురే గాని చేయరు. జ్ఞానులైతే వారు చెప్పేవారుగా ఉందరు గాని చెప్పించుకునేవారుగా ఉండరు. పని చేసేవారుగా ఉంటారు కానీ చేయించుకునేవారుగా ఉండరు. మనిషి కుమారుడు పరిచర్య చేయుటకే వచ్చాడు. ఆయన జ్ఞానం కలిగిన వాడు. ఆయన జ్ఞానం కలిగిన వాడు. ఆయన రక్తంతో మళ్ళీ కొన్నాడు, విమోచించుకున్నాడు. కనుక మనం కూడా జ్ఞానము కలిగి ఉంటే ఏ వాసన కొంటాం? లోకానికి జ్ఞానపు వాసన కొంటాం. యెహోవా ఇంపైన సువాసనను ఆగ్రహించి పరిమళ వాసనగా, జ్ఞానపు వాసనగా, సువాసనగా ఉంటాం. లేకపోతే నేను ఎటు చెడు వాసన వస్తాను, నా చెడు వాసన అంతా బాగాలంటే నేను పోయి ఆడపడాల తైలంలో పడి తైలమే చెడిపోయి నువ్వు ఎటు సచిన చాట పడి ఉండు. నీకు తైలం జోలు ఎందుకు? తైలం కత్తి పూసుకోవాలి, తైలం పూసుకోవాలి. తైలంలో వచ్చి పడింది. ఇప్పుడు ఈ తైలం పాపం అమ్ముకుందామంటే ఎవరు కొట్టలే. అయ్యో చెప్పారు పోండి అయ్యా, ఈ తైలం ఎవరు కొట్టలే. ఎందుకంటే తైలం చెడు వాసన వస్తుంది. కనుక ప్రియులారా, లోకములో క్రీస్తు నమ్మిన నీవు నామకార్థ క్రైస్తవ లోకములో జీవిస్తూ తైలంలో వచ్చి పడ్డానని సంతోషిస్తున్నావేమో, నా చుట్టూ తైలం ఉందని అనుకుంటున్నావేమో. నువ్వు పారవేయబడతావు. కనుక ఆత్మీయ జీవితంలో మనము పరిమళ వాసనగా, మొదటిది ఏ వాసన? క్రీస్తుని గూర్చిన సువాసనగా ఉండాలంటే క్రీస్తు ప్రభుని నీ ముందు పెట్టుకొని మాదిరిగా జీవించాలి. యేసు ప్రభు హృదయంలో జన్మిస్తే దినదినము క్రిస్టమస్. యేసు ప్రభు నీ హృదయంలో నీ ఇంటిలో ఉంటే ప్రతిరోజు క్రిస్టమసే. యేసు ప్రభు లేనప్పుడే సంవత్సరానికి ఒక్కసారి వస్తుందయ్యా, చేసుకోకపోతే అట్ట. సంవత్సరానికి 2 సార్లు కానీ వచ్చేది లేదు, పోలే ఒక్కసారి. సాయంకాలానికి పోయి ఏమ్మా ఎట్టున్నారు ఏంటంటే అట్టొచ్చింది ఎట్టు పోయిందయ్యా. ఏంది పండుగ? అంత లైట్లన్నీ తీసేసారు, అంత ఆరిపోయారు, ఇంకా మాట్లాడేవాళ్ళు లేరు, అందరు సప్పగా పడుకున్నారు. ఏం సంగతి అంటే ఎట్టొచ్చింది అట్ట పోయిందంట. మరి కత్తి పట్టుకోపోయా? పట్టుకుందామంటే దొరకదుగా. అదే క్రీస్తుని హృదయంలో జన్మిస్తే నిత్యము సంతోషం, నిత్యము ఆనందం, నిత్యము పండగ, నిత్యం పండుగ. బైబిల్ గ్రంథంలో ఒక మాట రాయబడింది. ఏమనంటే ఆయన పండుగకు రాడా ఏమి? ఆయన పండుగకు రాడా ఏమంటే అసలు పండుగ ఎవరు? ఆయనే పండుగ. అయితే ఆయన పండుగకు వచ్చేది ఇదంతా తెలివి తక్కువతనం అండి. ఆయనే పండుగ. ఆయన పండుగకు రాడు. ఆయన ఆడుంటే ఆడే పండగ. అంటే నువ్వు పండగ చేసుకోవటానికి రావాలా? అందుకనే ఈనాడు చాలా మంది నామకార్థ క్రైస్తవులు అనేకులకు జీవపు వాసనగా లేరు, జ్ఞానపు వాసనగా లేరు, క్రీస్తు సువాసనగా లేరు. ఏ వాసన కొన్నారు? చెడ్డ వాసన, మరణపు వాసన అనుకుంటున్నారు. మా మరణపు వాసన తైలంలో పడితే పోతలే, పండగ చేసుకుంటే మొత్తం పోతాయి, కొట్టుకుపోతాయి. యాడికి బాబు అక్కడే ఉంటాయి. నీ హృదయంలో పాపం ఉన్నంత కాలం నీకు నెమ్మది ఉండదు, నీకు శాంతి ఉండదు, నీకు సమాధానం ఉండదు. ఎప్పుడైతే నీ పాపములు ఒప్పుకుంటావో, ఎప్పుడైతే చెడ్డ మాటలు మాట్లాడట విడిచిపెడతావో, చెడుగా ప్రవర్తించటం విడిచిపెడతావో, అప్పుడే క్రీస్తుకు పరిమళ వాసన కొంటావు. నీ పాపములు ఒప్పుకో, ఆయన బిడ్డగా చేయబడు, ఆయన రక్తములో కడగబడు, మంచి సువాసనగా, ఇంపైన సువాసనగా
నోవాహు బలిపీఠము కట్టి బలి నర్పించగా దేవుడు అంటున్నాడు, ఇంపైన సువాసన. బలిపీఠం లేకుండా నువ్వు బలి అర్పించలేవు. ప్రభువైన యేసుక్రీస్తు వారిని నీ హృదయంలో చేర్చుకో. నీ హృదయం అనే బలిపీఠం మీద ప్రియమైన వారిలో ఆయన సింహాసనాసీనుని చేయి. లోకానికి మంచి వాసనగా ఉంటాం. ఆ రీతిగా నీవింకా జీవపు వాసనగా లేకపోతే ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచు. ఇంకా చాలా ఉన్నాయిగా చెప్పటానికి, ప్రభు చిత్తమైన తర్వాత చూసుకుంటాం. లోకములో ఉన్న మా ప్రియ దేశీయులారా, పట్టణస్థులారా, క్రీస్తుకు పరిమళ వాసనగా ఉండాలని ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. మనల్ని గుర్చిన సాక్ష్యం, మనల్ని గుర్చిన సంగతులు, మనల్ని గుర్చినటువంటి స్థితిగతులు, ప్రవర్తన అనేకులు మంచిగా చెప్పుకున్నప్పుడే మనము మంచి వాసన గలవారముగా ఉంటాం. అదే దేవునికి ఇష్టమైన సువాసన. అలాగ దేవుడు మనకు సహాయపడగా. ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచండి, మీ పాపములు ఒప్పుకోండి. అప్పుడు దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని దీవిస్తాడు. ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభు ఇచ్చినటువంటి నూతన దినములో ఈ ఉదయ కాలము మన దాసులు దాసరాలను ప్రేమించి వారికి అనుగ్రహించబడినటువంటి గృహములో ఈ దినము మీ జన్మదినమును గురించి, మీ రక్షణ సువార్తను ప్రకటించబడాలని మీరు నిర్ణయించి ఈ ఉదయ కాలము ఈ కుటుంబ పక్షముగా జరిగిస్తూ వచ్చిన పరిచర్య అంతటిని బట్టి మనం స్తుతిస్తూ ఉన్నాం. ప్రభు అట్టి జీవార్థమైనటువంటి సువాసనగా ఉండాలని, క్రీస్తు జన్మను మేము కలిగి అట్టి సంతోష ఆనందములు కలిగి ఉండాలని మరి మీ లేఖనాల ద్వారా మాకు అనుగ్రహిస్తూ వచ్చినటువంటి మాటలు విన్నటువంటి వారి హృదయాల్లో కార్యం జరిగించినట్లుగా మీ కృప దయచేయమని, ఈ కుటుంబానికి ఇచ్చినటువంటి సర్వమును బట్టి, బిడ్డలను బట్టి మిమ్మల్ని ఎంతగానో స్తుతిస్తూ మరి ఈ కుటుంబాన్ని ఆధారం చేసుకొని నీ రక్షణ సునాదమును మరి ప్రకటించడానికి అనుగ్రహిస్తూ వచ్చిన మీ కృప అంతటిని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ, చుట్టుపక్కల గృహస్థులకు కూడా ఇట్టి ఆశీర్వాదములు కలిగినట్లుగా దయచేయమని, చేరి వచ్చిన ప్రియులను మీ దాసులను మీ హస్తాలకు అప్పగించుకుంటూ మరొకసారి ఈ కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోమని, రాగల దినాలు ఇంకా నమ్మకంగా వారు నేను సేవించినట్లుగా కృప చూపించమని యేసుక్రీస్తు ప్రభులు వారి నామములో స్తుతులు చెల్లిస్తూ ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. రండి, ప్రకటన చేస్తాను. సహోదరి సహోదరులందరికీ నా హృదయపూర్వక వందనాలండి. మా ఇంటి దగ్గర ఇచ్చిన స్వార్థ కూడికి మీరందరూ మా మీద ప్రేమతో వచ్చినందుకు మీకు నిండు వందనాలు తెలియజేసుకుంటూ, మేము ఇచ్చే చిన్న అల్పాహారాన్ని తీసుకుని వెళ్ళాల్సిందిగా ప్రభు పేరట మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేస్తాం. ప్రేమగల పరలోకపు తండ్రి, జీవమగల దేవ, నమ్మకమైన ప్రభువా, మీకు స్తోత్రాలు. యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున మీ పాద సన్నిధిలో సాగిలపడుచు ఉన్నాం. మా ప్రియులు చిన్నబ్బాయి గారిని బట్టి ప్రభు ఇస్తేరాయనక్కను బట్టి స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, కుటుంబాన్ని ప్రేమించేంతవరకు కాపాడుతూ, భద్రపరుస్తూ, సంరక్షిస్తూ వచ్చిన ఎబినైజర్ ఉన్నందుకై స్తోత్రాలు.
యెహోవా ఈరేగా కుటుంబానికి ఉన్నందుకై స్తోత్రాలు. పెద్ద కుమార్తె దీప్తి గారిని బట్టి, మధు గారిని బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. వారి పిల్లలను బట్టి మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. ప్రియా నిశిని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆశీర్వదించి కుటుంబాన్ని దీవించండి, వర్ధిల్ల చేయండి ప్రభా. రెండవ కుమార్తె మా తండ్రి దివ్య ప్రసాద్ గారిని బట్టి స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. వారికి ఇచ్చిన మా ప్రభా కుమార్తె ఈనాను బట్టి వందనాలు, స్తోత్రాలు ప్రభా. వారి కుటుంబాన్ని దీవించి మీ మెండైన కృపతో నింపండి, ఆశీర్వదించండి, వర్ధిల్ల చేయండి, తోడుగా ఉండండి. కుమారుడు ప్రదీప్ను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. నూతన సంవత్సరమును ప్రభా దయా కిరీటమును ధరింపజేసినందుకై స్తోత్రాలు. మీ జాడలు సారము ప్రభా మీ కుమారునికి దయచేయండి. మీకు స్తోత్రాలు. మీ జాడల్లో నడిచి మీ సారము నుండి ప్రభా ఎదిగి ఫలించినట్లు, అభివృద్ధి పొందినట్లు ప్రభా, సంతోషమునకు కారణముగా ఉండినట్లు ప్రభా సహాయం చేయమని వేడుకుంటూ ఉన్నాం. మా తండ్రి సంవత్సరములు జరుగుతుండగా మీ కార్యము కుమారులో నూతన పరుస్తురండి. ఇలాగ ప్రభా మా తండ్రి కుటుంబం అంతటిని దీవించి ఆశీర్వదించి మీ మేలులతో నింపండి. మా ప్రభా చెప్పిన మాటలు విన్నవారి హృదయాలను నీరు కట్టి ఫలింప చేయండి. మా తండ్రి కుటుంబాన్ని నూతన సంవత్సరం కొరకు, నూతన వాగ్దానాల కొరకు సిద్ధపరచమని కృతజ్ఞతాస్తుతులు మీకు చెల్లిస్తూ, వచ్చిన బిడ్డలందరినీ సువార్తలో పాల్పొందిన వారందరిని బట్టి స్తుతిస్తూ, మహిమా ఘనత మీకు ఆరోపిస్తూ ప్రభువైన యేసు క్రీస్తు నామమున స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యుని సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం ఈ కుటుంబం అంతటితోనూ నూతన సంవత్సరంలో ప్రవేశించిన ప్రదీప్తోనూ మనతోనూ ఉండును కాక. ఆమేన్. అందరికి ప్రైజ్ ది లార్డ్.